సావిత్రి రా. ఏంటి? రా. అయ్యో ఎక్కడికండి? అబ్బా ఆగండి. అందరికీ అదృష్టం దొరకదు సావిత్రి. వాళ్ళకి నువ్వు కావాలి. గృహప్రవేశం మొదటి పత్రిక మీకే ఇద్దామని తీసుకెళ్ళి వాడికి. అమ్మా వెండి. అవునమ్మా. ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత డబ్బు సంపాదించాలో. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం. ఘంటసాల గారు ఇంకొకసారి ఆ నటరాజుకు స్త్రీ రూపం, కళకే అంకితం నీ కణకణం. వెండి తెరకెన్నడో ఉంది లేరుణం. మీరెప్పుడు ముందుగా సీన్ పేపర్ చూసుకోరు కదయ్యా. రవి, ఈరోజు సావిత్రితో సీన్. ఆ సీన్ పేపర్ లేవు. ఓకే. రోజు వస్తున్నావేంటయ్యా? మిమ్మల్ని చూడడం కోసం ఈ తమ్ముళ్ళ మధ్య 2 నెలల నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నానమ్మా. చూసావుగా, ఇక వెళ్ళు. లేదమ్మా, ఊర్లో చెప్పేసి వచ్చానమ్మా. మీ దగ్గర ఏదో పని చేసుకుంటూ బతుకుతానమ్మా. ఇదేమన్నా తినేలా ఉందా? తింటే తిను, లేకపోతే వదిలేసలవా. వెళ్ళు. తాత, అయ్యో ఏం తాత? లేడీస్ రేస్ కి 200 బిహెచ్పి కార్ అవసరం అంటావారా? 200 కాదు, 245 bhp V8 ఇంజిన్, మెడ్రాస్లో ఫస్ట్ కార్. కానీ దీని ఫుల్ పొటెన్షియల్ చూడాలంటే మెన్స్ రేస్ కి రావాల్సిందే కదా. ఎందుకు? ఇప్పుడే చూద్దాం. నా కార్ తీసుకొని నాతో రేస్ చేయి. ఎవరితో? మీతోనా? ఇది సినిమా కాదు సావిత్రి గారు, వదిలేండి, పరువు పోతుంది. అయ్యో పోదులేండి, నేను మరీ అంత ఫాస్ట్గా వెళ్ళను. నేను తరంగేట్రం చేసిన విజయ ప్రొడక్షన్స్ మనం పెళ్లి చేసుకున్న చాముండేశ్వరి తల్లి పేర్లను కలిపి విజయ చాముండేశ్వరి. కడలికెదురీది కథగా నిలిచావు, భాష ఏదైనా ఎదిగి ఒదిగావు. చరిత పుటలోనా వెలుగు పొదిగావు. పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు. నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది మన తెలుగు. అందరూ ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శివాజీ గణేష్ల డేట్ల కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ వీళ్ళందరూ వెయిట్ చేసేది సావిత్రి డేట్ల. అందరికీ 2 నెలల జీతం బోనస్గా ప్రకటిస్తున్నాను. సావిత్రి గారు మన సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. సావిత్రి, ఏంటమ్మా ఇది? అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క నిమిషం ప్రొడ్యూసర్ గారు, ఈ కాయ భలే ఉంది. దిగమ్మా, పెద్ద హీరోయిన్ అంటే నమ్ముతారా? పట్టుకోండి ప్రొడ్యూసర్ గారు. అగ్ర హీరోల కంటే మీకే అగ్రతాంబూలం ఇస్తున్నారు, దానికి మీరేమంటారు? తాంబూలాలు తమలపాకుల గురించి ఇప్పుడు ఎందుకులేండి,
తెలుగు సినిమా, తమిళ సినిమా ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అది ఎలా చెప్పును? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. మీరు వంట బాగా చేస్తారంట కదా. హా, బాగా తింటాను కూడా. మనసు వైశాల్యం పెంచుకున్నావు, పరుల కన్నీరు పంచుకున్నావు, అసలు ధనమేదో తెలుసుకున్నావు, తుదకు మిగిలేది అందుకున్నావు. నడిచిన ఈ మార్గం కనుకేగా మరి నీదైనది, నువ్వుగా అడగని వైభోగం. మహానది ఎడమ చేయి అలవాటున్న వారికి మంచి మనసు ఉంటుందండి. హృదయం కూడా ఎడమ వైపే ఉంటుంది కదా. రావే హీరో గారు, నా చిన్నప్పటి స్నేహితురాలు సుశీల. ఓ హాయ్ అమ్మా, హౌ డు యు డు? చేయము. అయ్యో సుశీల్,